ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి అమావాస్య రోజు 21 గ్రహణం అని చెప్పేసి అంటున్నారు, సూర్యగ్రహణం అని చెప్పేసి. అయితే నవరాత్రుల మర్నాడే కాబట్టి మరి ఇంట్లో పటాలు శుభ్రం చేసుకోవడం, అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎప్పుడు చేసుకోవాలంటారు అసలు? ఒకటేనమ్మా, మనకి గ్రహణం లేదు కాబట్టి అమావాస్య ముందు రోజు చక్కగా చేసుకోవచ్చు. 20వ తేదీ, ఓకే, 21వ తేదీ గ్రహణం ఉంది. 22వ తేదీ నుంచి మనకి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. సో అమావాస్య ముందు రోజు చేసుకోవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఈ క్లీన్ చేసేటువంటి ప్రాసెస్లో చాలా మంది చేస్తున్న పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటంటే, సజ్జల మీద కొన్ని సామాన్లు ఉంటాయి, అవి అలాగే వదిలేసి కింద కింద మాత్రం క్లీన్ చేసుకుంటారు. దాని యొక్క ఎనర్జీ మీకు పనిచేస్తూనే ఉంటుంది. వీలైతే నేనేం చెప్తానంటే, ఎప్పుడు కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాస్తు చూడడానికి, అమ్మ మీరు సజ్జల మీద మీరు ఇంకా అస్సలు వాడట్లేదు, ఎందుకు పనికిరామనుకున్నాం, ఫస్ట్ ఏ భోగి రోజు దేంట్లోనే వేసేసేయండి. అలా ఉండకూడదు. విరిగిపోయిన కుర్చీలు, విరిగిపోయినవన్నీ ఉండకూడదు, పనికిరావు. ఏంటంటే నేను చాలా ఇల్లుకి వెళ్ళినప్పుడు చూస్తుంటా, ఇంటి మీద పెట్టుకుంటారు, బిల్డింగ్ మీద అంత చెత్త చెదారం మొత్తం ఉంటుంది. అది వాళ్ళ లైఫ్లో చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఏ జోన్లో ఉంటే ఆ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి అవి తీసేసేయండి అని చెప్తాను. ఇక తప్పదు, కొన్ని పెట్టెలు ఉంటాయి, కొన్ని ఇట్లా కాటన్స్లో మనం కట్టి పెడతాం, అన్ని మనం వాడం కదా అని. అలా ఉన్నప్పటికీ కూడా మీరు శుభ్రం చేసేటప్పుడు దాని మీద ఉండేటువంటి ధూళి దుమ్ము తొలగించాలి. అలా గనక తొలగించకుండా ఓన్లీ పైన పైన క్లీన్ చేసుకుంటే అది పరిపూర్ణమైనటువంటి క్లీనింగ్ రాదు. ఇప్పుడు స్నానం చేస్తాం, మొత్తం స్నానం చేస్తాం, చేతులు కాళ్ళు వదిలేసి పైన కింద ఓన్లీ మొహం కడిగేసుకుంటే దాని స్నానం అంటారుగా. ఓకే, దానివల్ల శుద్ధి అవ్వదు. అలా మీరు గుడికి వెళ్ళగలుగుతారా? కాబట్టి స్నానం అంటే తలతడవాలి కదా, తడొక్క తడిపేసుకొని గుడికి వెళ్ళగలుగుతారు? వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే దాని స్నానము అనరు, కంప్లీట్గా స్నానం చేస్తాం. స్నానం ఎలా అంటారో, మనం శుద్ధైనటికి ఎలా ఫీల్ అవుతాము, అప్పుడు మనం ఆలయానికి ఎలా వెళ్ళగలుగుతాము, పూజ గదిలోకి వెళ్ళగలుగుతాము. మనం పూజ చేసేటప్పుడు కూడా మన ఇల్లు కంప్లీట్గా క్లీన్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఎందుకు చేసుకోవాలి, క్లీన్ ఎందుకు చేసుకోవాలంటే, ఒకటి నీట్నెస్ క్లీన్నెస్ లేకపోతే ఒకటి మనకి జబ్బులు వస్తాయి సైంటిఫిక్గా. రెండవది ఈ ధూళి దుమ్ము బూజు వీటితోనే నెగటివ్ ఎనర్జీస్ ఆశ్రయించి ఉంటాయి. ఈ పిశాచాలు అంటారు, పిశాచ బాధలు అంటారు, ఆత్మలు అంటారు. ఇవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎక్కడైతే ఎక్కువ ధూళి దుమ్ము అన్నీ ఉంటాయో అక్కడే ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు అందుకే చూడండి, ఏదైనా ఈ రూమ్ కానీ ఏదైనా ఇల్లు కానీ కొన్ని రోజుల పాటు తాళాలు వేసేసి ఉంటాయి, మీరు ఓపెన్ చేయగానే ఏదో తెలియని ఒక ఫీల్ వస్తుంది చూడండి, ఆ ఇంట్లోకి వెళ్ళగానే నెగిటివ్ తెలిసిపోతుంది, కంప్లీట్ నెగటివ్ గా ఒకటి ఇది ఉంటుంది. అలాంటివి అక్కడ చేరుతాయి. అందుకే ఏ ఇంట్లో కూడా దీపం పెట్టకుండా ఉండకూడదు అంటారు. శ్మశానముతో సమానము అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఆ యొక్క విషయంలో చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా కొంతమంది ఇల్లులు గనక మనకి, నేను కొంతమందిని చూసా, 2-3 గృహాలు ఉంటాయి వాళ్ళకి. ఆ 2-3 గృహాలు కూడా రెంట్లకి ఇవ్వరు. ఒక గృహం కట్టుకున్నారు, ఇంకొంచెం పెద్దది కట్టుకున్నారు, ఇది ఇలాగే ఉంచేస్తారు, అమ్మో రెంట్కి ఇస్తే పాడైపోతుంది. నిజంగానే పాపం కొంతమంది టెనెంట్స్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఆ బాధతో ఇవ్వరు, నేను కాదనట్లా. కానీ అది ఏమవుతుందంటే, వీళ్ళు ఉండకుండా ఆ గృహంలో దీపం పెట్టకపోతే అది ఆ ఇల్లు శక్తిని కోల్పోతుంది. ఎలా అయితే ఒక ఆలయంలో దేవతామూర్తికి సరైనటువంటి కైంకర్యాలు జరగకపోతే ఏ రకంగా అందులోంచి కళలు వెళ్ళిపోతాయో, గృహంలో నిత్య దీపారాధన నిత్య దేవతారాధన చేయకపోతే అక్కడ ఉండేటువంటి వాస్తు పురుషుడు 45 మంది దేవతా అసురుల యొక్క ఎనర్జీస్ తగ్గిపోయి అక్కడి నుంచి ఆ కళలు వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఇల్లు అంటే ఏదో అనేసుకుంటున్నాం, అలా కాదు. అక్కడ ఉండే దేవతా అసురులు వాస్తు పురుషులు మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఆ శక్తి దేవతలు, ఆ దిక్పాలకులు వాళ్ళందరూ రక్షిస్తూ ఉంటారు. ఎనర్జీ ఎప్పుడైతే కోల్పోయిందో అటువంటి ఇళ్లలో మనం వెళ్ళినప్పుడు మనం సఫర్ అవుతూ ఉంటాం. అందుకే శాస్త్రంలో ఏం చెప్తారంటే, మళ్ళీ ఎనర్జీ చేసే టెక్నిక్ ఒకటి ఉంటుంది. మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా ఒక చెంబులో తీసుకొని ఆకుతో, మనకి తమలపాకు కానీ లేకపోతే మామిడి ఆకులు కానీ తీసుకొని దాంతో మంత్రం చదువుతూ నమశివాయ నమశివాయ అనుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం అనుకుంటూ జల్లేసేయండి. జల్లేసి చక్కగా నీళ్లు తీసుకొని ఒక జగ్గు మన
బకెట్తో నేను నీళ్ళు తీసుకుని అందులో 3 గుప్పెళ్ళు ఉప్పు కల్లుప్పు వేసి ఓకే. శుభ్రంగా ఇది చేసి ఒక 10-15 నిమిషాల తర్వాత నీట్గా తుడిచేసేయండి. ఉమ్. కడగడం తొడవడం వచ్చేది. అలా 11 డేస్ కనుక చేస్తే 11 డేస్. 11 డేస్ కనుక చేస్తే మళ్ళీ నూతన చైతన్యం ఆ ఇంటికి వస్తుంది. ఓకే. ఇంట్లో ఎవరికైనా మాటిమాటికి అనారోగ్యాలు ఉన్నాయి, ఇంట్లో ఏదో కొంతమంది నేను మా రిలేటివ్స్లో కూడా కొంతమంది జరిగింది, వాళ్ళ ఇంట్లో ఉండక వాళ్ళు అసలు ఇలాంటివి ఏమీ నమ్మరు. అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు దెయ్యమని కానీ దేవుడు కానీ ఏమి నమ్మరు వాళ్ళు. అలాంటిది వాళ్ళు ఒక రోజు ఆవిడ పాపం వంట వండుతుంటే వెనక నుంచి ఇలా ఒక నల్లగా ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏమిట్రా ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. పోనీ ఆవిడకి ఒక్కడికి అనిపిస్తుందంటే అలా కదా, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ మామగారికి అందరికీ అనిపించేది. ఆవిడ పడుకుంటే మంచం కింద నుంచి ఏదో సౌండ్, ఏముందిరా మంచం కింద చూడాలంటే భయం. అవును. అలాంటివన్నీ అనిపించాక అసలు మేము దేవుణ్ణి నమ్మము, దెయ్యాలను నమ్మము, ఏమీ నమ్మము అనుకునే వాళ్ళు కాస్త ఆంజనేయ స్వామి ఫోటోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఓకే. మొదలుపెట్టి ఇంక దీనికంటే ముందు పెద్ద కామెడీ జరిగింది మీకు చెప్తా. ఆవిడ అతను ఇద్దరు జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు నా దగ్గరికి. ఓకే. చెప్పించుకోవడానికి వచ్చారు. ఆవిడ వాళ్ళ పిల్లల గురించి అడిగింది, నేను వాళ్ళ పిల్లల గురించి చెప్పేశాను. అతను అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చాలా స్టైల్గా ఏమిటోనండి, ఏంటో ఈ జాతకాలు అంటారు, దేవుడు అంటారు, దెయ్యం అంటారు, నాకైతే తిరుపతికి వెళ్తే కూడా వాళ్ళందరూ మొక్కుతుంటే భలే నవ్వేస్తుందండి అన్నాడు ఆయన. మనసులో అనుకున్నాను, అంటే నేను ఆయనేమి మనసులో తిట్టుకోలేదు, కానీ తెలియక అలా అనుకుంటున్నాము, ఒక రోజు ఏదో రోజు తెలిసి వస్తుందిలే మీకు అనుకున్నా. ఇలాగే కూర్చున్నాడు ఆయన. జాతకం ఇద్దరు చెప్పించుకోవడానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు ఆమె అడిగింది, మా వారు కొంచెం అలాంటి నమ్మరని ఏమనుకోండి అంటే, నేను ఒకటే చెప్పాలి, లేదమ్మా దాన్నే ఉంది, ధర్మంగా ఉండడం ముఖ్యం, ఇది నమ్మాలని నేను చెప్పను ఎవరికి కూడా. నమ్మకం ఉన్నవారు నమ్మకంగా, నా దృష్టిలో ధర్మంగా బ్రతకడమే ముఖ్యం అని కూడా అన్నా. అవును సార్ అవును సార్ అని దానికి ఏకీభవించాడు ఆయన. మళ్ళీ అయిపోయింది. కట్ చేసి 1 సంవత్సరం తర్వాత ఈ సంఘటన. వాళ్ళు నాకు అప్పుడు ఫోన్ చేశారు, సార్ ఇలా ఉంది సార్, మేము ఇక్కడ ఉన్నాము, ఇది మా పరిస్థితి అంటే చెప్పా. ఏం లేదమ్మా, మీరు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇంట్లో ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకున్నాం సార్ తెచ్చుకొచ్చి, అసలు మేము ఏ దేవత పూజ చేయమన్నారు. ఏం పర్లేదమ్మా, మీరు ఈ గోమూత్రం జల్లేసి డైలీ ఒక 7 టైమ్స్ హనుమాన్ చాలీసా చేయండి అన్నాక స్లోగా వాళ్ళకి ఇది పోయింది, నార్మల్ అయిపోయింది. ఎందుకంటే ఇల్యూజన్ అయితే ఒకరికి రావాలి, ఆవిడికి, అబ్బాయి అమ్మాయి వాళ్ళకి, ఆ 2 పిల్లలకి, అతనికి, వాళ్ళ మామగారికి. ఇంతమందికి ఎలా వచ్చింది? అది ఇల్యూజన్ కాదు, ఒకరికి వస్తే ఇల్యూజన్, అందరికీ ఎందుకు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఒకరికొకరు చెప్పుకోలేదు స్టార్టింగ్లో. చెప్తే అంటే ఎలా ఉంటుందంటే, నమ్ముతారో లేదు, మనం లేవు అనుకుంటూ తిరుగుతున్నాం కదా, ఇప్పుడు నీకు పిచ్చి పట్టిందంటారా ఈ నలుగురు నన్ను చూసి అని ఆవిడకి ఫస్ట్ అనుభవాలు అయితే ఆవిడ చెప్పలేదు. తర్వాత అతనికి అనిపిస్తుంటే, ఇదేంటి నేను అసలు ఇలాంటివి నమ్మను, ఇదేంటి అనిపిస్తుంది అంటే పిల్లలకి, దాని తర్వాత మామగారికి. ఇలా అయ్యేసరికి ఫస్ట్ ఏమైందంటే వాళ్ళ పాప స్టార్ట్ చేసింది, అమ్మ ఏదో ఉందమ్మా, కొంచెం అమాయకం, వాళ్ళకి ఈగోలు ఉండవుగా పెద్దగా. వాళ్ళ పాప చేశాక వాళ్ళ బాబు అన్నాడు, అమ్మో నాకు కనిపిస్తున్నాయి ఇలాంటివి, నల్లగా ఏదో సౌండ్ వస్తుంది, రాత్రిపూట ఏదో గజ్జల శబ్దంలా వస్తుంది, డాబా మీదకి వెళ్తే ఏం కనిపించట్లేదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వాళ్ళ ఆయన చెప్పాడు. దాని తర్వాత ఈవిడ, వాళ్ళ మామగారు అందరూ ఓపెన్ అయ్యారు ఒకటేసారి, అమ్మో ఏదో ఉందిరా. మామూలుగా ఉండదు అసలు. అంటే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నెగటివ్ ఎనర్జీని మనమే కావాలని ఆహ్వానిస్తున్నాము. దేవత ఉంది, ఇటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అవి మనల్ని ఏమో చేస్తాయని మాత్రం అనుకోకూడదు, అంత భయపడాల్సిన పనిలేదు. కాకపోతే దేవతా శక్తి నిత్యము ధర్మంగా ఉంటూ, నిత్యము దేవత అంటే మన ధర్మాలు మనం పాటిస్తూ నిత్య దేవత ఆరాధన చేసుకుంటే ఏమీ కాదు. ఇది నేను చెప్పేది, అంతేగాని ఏదో చేస్తుందని కాదు. ఓకే, రైట్ గురువు గారు. అయితే మనం ముందు రోజునే ఇవన్నీ కూడా అన్ని శుభ్రం చేసేసుకోవచ్చు, కానీ ఏ విధంగా చేసుకోవాలి అన్నది మాత్రం చాలా క్లియర్ గా చెప్పారండి. చేసుకోకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాలు కూడా తెలియజేశారు, అన్ని కవర్ చేశాము. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.